నమస్కారం. ఈనాటి చర్చకు స్వాగతం. నమస్కారం. మనం చాలాసార్లు ఇతరుల ఇళ్లకు అతిథులుగా వెళ్తూ ఉంటాం కదా. అవును, తరచుగా. అప్పుడు ఒక మంచి అతిథిగా ఉండాలని మనందరం అనుకుంటాం. కానీ ఈ మంచి అతిథి అంటే అసలు అర్థమేంటి? ఎలా ప్రవర్తిస్తే వాళ్లకు సంతోషంగా ఉంటుంది? ఈ ప్రశ్నలకు సమాధానం ఏదో కొత్త సెల్ఫ్ హెల్ప్ పుస్తకంలో కాదు, దాదాపు 2,500 సంవత్సరాల క్రితం నాటి ఒక ప్రాచీన బౌద్ధ గ్రంథంలో దాగి ఉంది. ఓ, నిజంగా? చాలా ఆసక్తికరంగా ఉంది. ఏంటది? మనం మాట్లాడుకోబోయేది అంగుత్తర నికాయ అనే బౌద్ధ గ్రంథంలోని ఒక చిన్న భాగం గురించి. నిజానికి ఇది బౌద్ధ సన్యాసుల కోసం రాసింది. సన్యాసుల కోసమా? అవును. వాళ్ళు భిక్ష కోసం సామాన్య ప్రజల ఇళ్లకు వెళ్ళినప్పుడు ఎలా మసులుకోవాలో చెప్పే మార్గదర్శకాలన్నమాట. అయితే ఇవి కేవలం సన్యాసులకే కాదు, మనందరికీ వర్తిస్తాయంటారా? ఖచ్చితంగా ఏ సందర్భంలోనైనా అద్భుతంగా వర్తిస్తాయి. అతిథిగా మన ఉనికి ఆ ఇంటికొక ఆశీర్వాదంలా ఉండాలా లేక ఒక భారంలా మారాలా అనేది మన ప్రవర్తనపైనే ఆధారపడి ఉంటుంది. ఆశీర్వాదం వర్సెస్ భారం. వావ్! సరే, మరి ఈ ప్రాచీన నియమాల్ని విశ్లేషించి మన ఆధునిక జీవితానికి ఎలా అన్వయించుకోవాలో చూద్దాం. తప్పకుండా. దీన్ని ఒక రకమైన సోషల్ ఇంటెలిజెన్స్ చెక్ లిస్ట్ అనుకోవచ్చు. ఈ గ్రంథం చాలా సూటిగా స్పష్టంగా ఉంటుందన్నమాట. ఒక అతిథిని చూస్తే అబ్బా ఎందుకొచ్చాడు అనిపించే 5 లక్షణాలు. అవును. అలాగే ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండు అనిపించే 5 మంచి లక్షణాల గురించి కూడా చెబుతుంది. అయితే ముందుగా ఆ చెయ్యకూడని పనుల జాబితాతో మొదలు పెడదామా? అదే మంచిది. ఎందుకంటే ఏ తప్పు చెయ్యకూడదో తెలిస్తే సగం పని పూర్తయినట్టే. నిజమే. అయితే ఒక అతిథిని ఇబ్బందికరంగా మార్చే ఆ 5 లక్షణాలలో మొదటిది అతి చనువు తీసుకోవడం. ఇది చాలా సాధారణంగా కనిపించే పెద్ద పొరపాటు. అంటే సరైన పరిచయం, స్నేహం ఏర్పడక ముందే వాళ్లతో ఎప్పట్నుంచో తెలిసిన వాళ్లలా ప్రవర్తించడం. కరెక్ట్. ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి కొన్ని కనిపించని సరిహద్దులు ఉంటాయి. వారి వ్యక్తిగత ప్రదేశాన్ని మనం గౌరవించాలి. ఉదాహరణకు, ఎవరింటికైనా మొదటిసారి వెళ్లి నేరుగా వాళ్ల కిచెన్లోకి తూరిపోయి ఫ్రిడ్జ్ తెరవడం లాంటివా? సరిగ్గా అదే. లేదా వాళ్ల పర్సనల్ బెడ్రూంలోకి అనుమతి లేకుండా వెళ్లడం. ఇవన్నీ ఆ సరిహద్దులను దాటడమే. సంబంధాలు నెమ్మదిగా, సహజంగా పెరగాలి. బలవంతంగా చనువు తీసుకుంటే అది అవతలి వాళ్లకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అవును. స్నేహం సహజంగా పెరగడానికి సమయం ఇవ్వాలి కదా? ఖచ్చితంగా. ఇక రెండోది, ఇది నమ్మకానికి సంబంధించిన విషయం. తనకు చెందని వస్తువులను పంపిణీ చేయడం. ఓ, అంటే ఆ ఇంట్లో వాళ్ల వస్తువులను వాళ్ల అనుమతి లేకుండా ఇతరులకివ్వడం లాంటిదా? అవును. లేగా మనిష్టం వచ్చినట్టు వాడేయడం. నాకు తెలిసిన ఒక ఆయన ఒకసారి వాళ్ళ స్నేహితుడింటికి వెళ్ళి అక్కడ ఫ్రిడ్జ్లో ఉన్న స్వీట్లు తీసి తనకోసం వచ్చిన వేరే స్నేహితులకు పంచేశారు. అయ్యో! ఆ స్వీట్లు వాళ్ళ ఇంట్లో ఒక పండగ కోసం ప్రత్యేకంగా చేసినవి. ఆ చిన్న విషయంతో ఆ స్నేహం దెబ్బతింది. ఇది కేవలం వస్తువుల గురించి కాదు, నమ్మకాన్ని ఉల్లంఘించడం గురించి. అవును. మనం అతిథిగా ఉన్నప్పుడు ఆ ఇంటిపై మనకెలాంటి అధికారం ఉండదు. ఆ స్పృహ చాలా ముఖ్యం. ఇది నమ్మకద్రోహం కిందికే వస్తుంది. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. ఇక మూడవది, ఇది ఇంకా ప్రమాదకరమైనదనిపిస్తోంది: విభేదాలు సృష్టించడం. అవును. అంటే కుటుంబంలో లేనిపోని గొడవలు పెట్టడం, పుకార్లు వ్యాపింపజేయడం, విభజించి పాలించు లాంటి ఎత్తుగడలు వేయడం. అతిథి అనేవాడు ఆ ఇంటికి సామరస్యాన్ని తీసుకురావాలి కాని చిచ్చు పెట్టకూడదు. కొందరుంటారు, అత్తగారితో కూర్చుని కోడలు గురించి, కోడలతో కూర్చుని అత్తగారు గురించి చాడీలు చెబుతారు. వామ్మో! వాళ్లు వెళ్ళిపోయాక ఆ ఇంట్లో అప్పటిదాకా లేని ఒక కొత్త అనుమానం, ఒక కొత్త గొడవ మొదలవుతుంది. ఇలాంటి ప్రవర్తన కుటుంబ ఐక్యతను పూర్తిగా నాశనం చేస్తుంది. అంటే అలాంటి వాళ్ల ఉనికి ఆ ఇంటికి శాంతి కంటే అశాంతినే ఎక్కువ మిగులుస్తుందన్నమాట. కరెక్ట్. అతిథి ఒక గొడవకు కారణం కాకూడదు. ఇక నాలుగవది చాలా సూక్ష్మమైనది: చెవిలో గుసగుసలాడటం. అంటే ఒక నలుగురున్న చోట ఒకరితో మాత్రం రహస్యంగా మాట్లాడ్డం. అవును. ఈ రోజుల్లో దీనికి ఆధునిక రూపం కూడా ఉంది కదా. ఒక వాట్సాప్ గ్రూప్లో అందరూ మాట్లాడుకుంటుంటే ఇద్దరు మాత్రం పక్కకు వెళ్ళి పర్సనల్గా చాట్ చేసుకోవటం. అద్భుతమైన పాయింట్. ఖచ్చితంగా ఇది కూడా అదే. ఎందుకు? ఎందుకంటే అలా చేయడం వల్ల మిగతా వాళ్లు అభద్రతా భావనానికి లోనవుతారు. వీళ్ళు మా గురించే మాట్లాడుకుంటున్నారేమో, లేదా మమ్మల్ని ఎందుకు దూరం పెడుతున్నారు అనే అనుమానాలు మొదలవుతాయి. నిజమే. ఇదొక రకమైన సామాజిక విభజనను సృష్టిస్తుంది. అవును. పారదర్శకమైన సంభాషణ నమ్మకాన్ని పెంచుతుంది, రహస్యాలు అనుమానాలను పెంచుతాయి. ఇక చివరిగా 5వ ప్రతికూల గుణం
అధికంగా అభ్యర్థనలు చేయటం. ఆ హై మెయింటెనెన్స్ గెస్ట్ అంటాం కదా అలా. నిరంతరం ఏదో ఒకటి అడుగుతూ ఆతిథ్యమిచ్చేవాళ్లను విసిగించటం. అవును. నాకు ఆ దుప్పటి వద్దు, ఈ దుప్పటి కావాలి, నేను ఈ సబ్బు వాడను, కాస్త వేడి నీళ్లు పెట్టండి అని ప్రతి చిన్న విషయానికి వాళ్ళని ఇబ్బంది పెట్టటం. బౌద్ధ సంప్రదాయంలో సన్యాసికి గృహస్థునికి మధ్య సంబంధం ఆధ్యాత్మికమైనది, దోపిడీ కాదు. అతిథి తన అవసరాలతో ఆ ఇంటిని ఒక భారంలా మార్చకూడదు. ఆతిథ్యం ఇచ్చేవాళ్ల దయను దుర్వినియోగం చెయ్యకూడదు. వావ్! ఈ 5 పాయింట్లు విన్నాక ఒక చెడ్డ అతిథి ఎలా ఉంటాడో చాలా స్పష్టమైన చిత్రం వచ్చేసింది. ఇక్కడే ఇది చాలా ఆసక్తికరంగా మారుతుంది. అవును. ఎందుకంటే మంచి అతిథిగా ఎలా ఉండాలో తెలుసుకోవడానికి కొత్త నియమాలేం అవసరం లేదు. ఖచ్చితంగా. ప్రాథమికంగా ఈ 5ంటికీ వ్యతిరేకంగా ప్రవర్తిస్తే చాలు. ఇప్పుడు ఆ సానుకూల ప్రవర్తనలు ఒక వ్యక్తి ఉనికిని శాంతికి, ప్రేరణకు మూలంగా ఎలా మారుస్తాయో చూద్దాం. సరే. మొదటిది, సరిహద్దులను గౌరవించడం. సంబంధం దానికదే సహజంగా పెరగడానికి సమయమివ్వడం. అంటే మనమే అతిగా ప్రవర్తించకూడదు. ఇక రెండవది, ఆస్తిని గౌరవించడం. వారి వస్తువులు మనవి కాదనే స్పృహతో మెలగడం. మూడవది, సామరస్యాన్ని ప్రోత్సహించడం. గొడవలు పెట్టడానికి బదులుగా ఐక్యతను పెంచడం. మన మాటలు, చేతలు ఆ ఇంటి వాతావరణాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చాలి. కరెక్ట్. నాలుగవది, పారదర్శకమైన సంభాషణ. గుసగుసలు, రహస్యాలు లేకుండా అందరితో కలిసిపోయేలా మాట్లాడటం. చివరగా 5వది, సంతృప్తి. అవును, ఉన్నదానితో సులభంగా సర్దుకుపోవడం, చిన్న చిన్న విషయాలకు ఫిర్యాదులు చెయ్యకుండా ఆతిథ్యం ఇచ్చేవారిపై భారం పడకుండా చూసుకోవడం. ఈ 5 సుగుణాలు ఉన్న వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా వారిని గౌరవిస్తారు, వారి రాకను కోరుకుంటారు. నిజమే. అయితే అసలు బౌద్ధ సంప్రదాయంలో ఈ నియమాలకు ఇంత ప్రాముఖ్యత ఎందుకిచ్చారు? దీని వెనుక ఇంకా లోతైన అర్థం ఏమైనా ఉందా? ఉంది. దీని వెనుక చాలా లోతైన కారణముంది. బౌద్ధ సంప్రదాయంలో సంఘం అంటే సన్యాసులు మరియు సామాన్య ప్రజలు, అవును, గృహస్థులు, వీరి మధ్య సంబంధం పరస్పర సహకారం మీద ఆధారపడి ఉంటుంది. ఇదొక సింబయాటిక్ రిలేషన్షిప్ లాంటిది. దాన్ని కొంచెం వివరిస్తారా? తప్పకుండా. సామాన్య ప్రజలు సన్యాసుల భౌతిక అవసరాలు చూసుకుంటారు. అంటే ఆహారం, బట్టలు, మందులు వంటివి. ఓకే. దానికి బదులుగా సన్యాసులు వాళ్లకు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం, ధర్మాన్ని బోధిస్తారు. ఒకరికొకడు సహాయం చేసుకునే వ్యవస్థ ఇది. ఇప్పుడు నాకు అర్థమవుతోంది. అంటే ఈ 5 నియమాలను పాటించడం ద్వారా ఒక సన్యాసి తన ఉనికి ఆ కుటుంబానికొక భారం కాకుండా ఒక ఆశీర్వాదంగా ఉండేలా చూసుకుంటాడు. అతను భౌతిక సుఖాల కోసం అక్కడకు రాలేదని, కేవలం ఆధ్యాత్మిక మార్పిడి కోసమే వచ్చాడని రుజువు చేసుకుంటాడనమాట. సరిగ్గా అదే. ఈ నియమాలు పాటించినప్పుడు ఆ సంబంధం స్వచ్ఛంగా ఆధ్యాత్మిక సాధన చుట్టూ కేంద్రీకృతమై ఉంటుంది. సన్యాసి తన అసలు లక్ష్యం నుండి పక్కకు జరగకుండా ఉంటాడు. ఇది అద్భుతంగా ఉంది. మనం అతిథిగా వెళ్ళినప్పుడు మంచిగా ఉండాలి అనుకుంటాం, కానీ ఆ మంచి అనే పదానికి ఇంత స్పష్టమైన నిర్వచనం ఉంటుందని నేను ఊహించలేదు. అవును. ఇది కేవలం సన్యాసులకే కాదు, ఆధునిక అతిథికి కూడా ఒక చెక్లిస్ట్ లాంటిది. మనం ఒకసారి సింపుల్గా గుర్తు చేసుకుందామా? తప్పకుండా. 1. త్వరగా అతి చనువు తీసుకోవద్దు, సంబంధాలకు సమయమివ్వండి. 2. మీకు చెందని విషయాలలో జోక్యం చేసుకోకండి. 3. పుకార్లు లేదా గొడవలు సృష్టించవద్దు, మీరు వెళ్లిన చోట శాంతిని నెలకొల్పండి. 4. బహిరంగంగా, పారదర్శకంగా ఉండండి. చివరగా 5. హై మెయింటెనెన్స్ అతిథిగా ఉండకండి. మీ వల్ల వాళ్లకు ఎక్కువ శ్రమ కలగకూడదు. కాబట్టి ఈ నియమాలన్నిటి వెనక ఉన్న అసలు సూత్రం ఒకటే అనిపిస్తోంది. అతిథిగా మన ఉనికి ఆ ఇంటికి ఒక బహుమతిలా ఉండాలి, భారంగా మారకూడదు. కరెక్ట్. మనం వెళ్ళాక ఆ ఇంట్లో ప్రశాంతత పెరగాలి కాని తగ్గకూడదు. 2,500 ఏళ్ల క్రితం చెప్పిన ఈ మాటలు ఈరోజు కూడా ఇంత తాజాగా, ఇంత వాస్తవంగా ఉన్నాయంటే ఆశ్చర్యంగా ఉంది. ముగింపుగా ఒక ఆలోచన. ఈ సూత్రాలు కేవలం మనం ఇతరుల ఇళ్లకు అతిథులుగా వినినప్పుడు మాత్రమే కాదు, మన రోజువారీ సంబంధాలలో కూడా వర్తిస్తాయి. అవును. ఒక కుటుంబ సభ్యుడుగా, ఒక స్నేహితుడుగా, ఒక సహోద్యోగిగా మన చుట్టూ ఉన్నవారి జీవితాల్లోకి మనమొక ఆశీర్వాదంగా ప్రవేశిస్తున్నామా లేక ఒక భారంగా మారుతున్నామా అని మనల్ని మనం ప్రశ్నించుకోవడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. మన ఉనికి ఇతరులకు శాంతిని, సంతోషాన్ని ఇస్తుందా లేక తెలియకుండానే
వాళ్ళ ప్రశాంతతను దెబ్బతీస్తోందా అని ఆలోచించడం ముఖ్యం. ఖచ్చితంగా.